अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कांग्रेस पार्टी के सरपंच उम्मीदवार संगमेश्वर गौड़ जो संगारेड्डी जिले के पलगल मंडल के सिंगुरु गांव में मजबूत हुए हैं, उनके घर घर मुहिम चलाई और गांव के लोगों से अंगूठी के निशान को वोट देने को कहा। इस प्रोग्राम में साबिक एमपीटीसी वीरा रेड्डी माले, मधुसूदन माले, विजय कुमार, नागराज लक्ष्मण, कारकुनान, कायदीन और ख्वातीन ने शिरकत की। ఈ దామోదర రాజనరసింహ గారి ఆశీస్సులతో సింగూరు గ్రామ అభివృద్ధికి సార్ సహకారంతో అభివృద్ధి చేయడానికి సర్పంచ్ ఎన్నుకుంటూ చాలా అభివృద్ధి చేస్తామని. సింగూరులో చాలా సమస్యలు, ఇళ్ళ ప్లాట్లు కానీ ఇప్పటికి రాని వాళ్ళు ఉన్నారు, రోడ్లు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి, రైతులకు చేన్ల కాడికి పోనీ కూడా మా తన తొవ్వలు అటువంటివి కూడా సార్ సహకారంతో, గ్రామరాజు సహకారంతో ఆ చేన్ల కాడికి కూడా ఇంచుమించు ఒక 5 రోడ్లు ఉన్నాయి. ఒక 15 కిలోమీటర్ల వరకు రోడ్ వస్తాయి. అవి కూడా సార్ సహకారంతో మేము గెలిచిన వెంటనే ఆ పని కూడా స్టార్ట్ చేసి చేన్ల కాడికి పోయే రోడ్లు కూడా మేము చేస్తాము. ఉంగరం గుర్తు కోటేసి గ్రామ ప్రజలు, సింగూరు గ్రామ ప్రజలు వారి మెజార్టీతో గెలిపించారని కోరుతున్నాను. సోషల్ వర్కర్ను ఈ సంగమేశ్వర్ గౌడ్ గతంలో కూడా 10 సంవత్సరాల నాటి నుంచి కూడా ఈ 150 డబల్ బెడ్రూమ్ దేనికి కారణము. ఈ డబల్ బెడ్రూమ్లకు పూజ చేస్తే కూడా ఈయన యొక్క సతీమణి శిరీష గారు కూర్చొని పూజకు కూర్చున్నారు. ఈ డబల్ బెడ్రూమ్ 150 రావడము వీళ్ళ కృషి జరిగింది. మరి కొంత అభివృద్ధి జరిగింది, ఇంకా కొంత మిగిలిన అభివృద్ధిని కూడా ఇక్కడ ఇప్పుడు ఏదైతే చెప్పిండో మనము ఇక్కడ పోసారం రోడ్డు కానీ, వ్యవసాయంకు రోడ్లు కానీ, ఇంకా ఎక్కడెక్కడ సీసీ రోడ్లు కానీ ఈయన తప్పకుండా చేస్తారని మేము నమ్మకం ఉంది. మాకు మంత్రి గారు కూడా సహకారం ఉంది. జై కాంగ్రెస్. మా ఇంట్లో మరి నాకు సంఖ్య తెలియదు, ఒక 12 నుంచి 15 ఉండొచ్చు. మరి ఇంకా కూడా దేనికి మేము ప్రయత్నం చేస్తాము. మరి సంగమేశ్వర్ గారు చాలా నిమ్రతగా ఉండి, చాలా డిసిప్లిన్ వ్యక్తి, క్రమశిక్షణ వ్యక్తి. మరి దామోదర్ను యొక్క ఆసరా తీసుకొని ఆ యొక్క మంత్రితోటి సన్నిహితంగా ఉండి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని మేము మనవి చేస్తాం. మా యొక్క గ్రామం సింగూరు గ్రామంలో మరి సంగమేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి సర్పంచ్గా ముందుకొచ్చి నిలబడి గ్రామాభివృద్ధికై తోడ్పడతారని ఉద్దేశంతో ఆయన మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కొద్ది కొద్దిగా తొలగించి మా గ్రామము ముందంజలో ఉండాలి, ఆదర్శ గ్రామంలో సింగూరు నిలవాలనే ఉద్దేశంతో, దృఢ నిశ్చయంతో ఆయన మరి ముందుకు రావడం జరిగింది. ఆయనకు ఉంగరం గుర్తు వచ్చింది. అలాగే గతంలో కూడా సంగమేశ్వర్ గౌడ్ గతంలో ఏ పదవులు లేనప్పుడు కూడా గ్రామ ప్రజల కోసమై గతంలో ఏ పదవులు లేనప్పటికీ కూడా మరి అనేకంగా ఎమ్మెల్యేలతో కానీ, మంత్రులతో కానీ మమేకమై ఉండి వారితో సన్నిహితంగా ఉండి ఎన్నో పనులు తేవడం జరిగింది. సింగూరు గ్రామంలో మా గ్రామ ప్రజల పట్ల ఆయనకు చాలా శ్రద్ధ కలిగి ఉండడం వల్లనే ఇవన్నీ పనులు 150 డబుల్ బెడ్రూమ్ తేవడము, గతంలో కొన్ని భూ పంపిణీ చేయడము పేదలకు. మరి ఆయనకు ఎలాంటి పదవులు లేవు అప్పట్లో. కాకపోతే గ్రామ ప్రజల పైన ఆయనకు ఒక మక్కువ, మా గ్రామం బాగుండాలి, ఆదర్శ గ్రామంగా మారాలి అనే ఉద్దేశంతో, మా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి పెద్ద వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఆయన మంత్రులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, మరి తదితరుల జడిపి చైర్పర్సన్లతో కానీ, జడిపి పదవులతో కానీ ఆయన మమేకంగా ఉండి వాళ్ళ దగ్గర కాలు మోపుతాడా, ఏలు మోపుతాడా, ఏం చేస్తాడా మనకు తెలియదు. కాకపోతే పనులు తెచ్చే విషయం లోపల, వాళ్ళను ఒప్పించే విషయం లోపల సంగమేశ్వర్ గౌడ్కు చాలా చతురత కలిగి ఉన్నది. ఆ విషయం మేము కూడా గతంలో ఆయనతో స్నేహం చేసినప్పుడు చూసినాము, తెలుసుకున్నాము. కొద్దిగా గొప్ప లాభం చేకూర్చిండు గ్రామ ప్రజలకు కూడా. అలాగే అదే దృక్పథంతో ఆయన సింగూరు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతున్నది. మరి ఆయనకు ఉంగరం గుర్తు వచ్చింది. మా గ్రామ ప్రజలందరూ కూడా ఆయన ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఆయన చేసిన పనులు ఇంతవరకు చూసిర్రు, చేయగలుగుతాడు అనే ఒక భావన పబ్లిక్ లోపల ఉన్నది. మరి ముఖ్యంగా మా రైతులకు చాలా ఇబ్బందులు చెందదిపోవడానికి. మేమందరం రైతులం. ప్రస్తుతం గ్రామ ప్రజలలో ఎక్కువ సంఖ్యలో ఉండేది రైతులు, ఉద్యోగస్తులకు 10% ఉంటారు. అట్లా గ్రామ ప్రజలకు అందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు చెల్లదిపోవడానికి తోవలు అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తా అనే ధీమా ఆయన ఇవ్వడం జరిగింది. ఒక మేనిఫెస్టో కూడా
విడుదల చేసిండు. మా గ్రామంలో ఏమేమి కొద్దుగలు ఉన్నాయి అవన్నిటిని మేము ఎలాగైతే వాటిని పూరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలకు సహకరించి కృషి చేసి దయచేసి ఆయన గెలిపించి గ్రామ ప్రజలందరం సహకారం పొంది మన ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని కోరుకుంటూ సంగమేశ్వర గౌడ్కి ఓటేస్తారని కోరుకుంటున్నాం. సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య కాదు, సమస్యలు ఇంతకుముందు మా రెడ్డి గారు చెప్పినట్టుగా బాగా సమస్యలతో కూడుకున్న ఊరు. అయితే ఎలాంటి ఎంపీటీసీ సర్పంచ్ ఎలాంటి పదవులు లేకపోయినా డబుల్ బెడ్రూమ్ కానీ ఎస్సీ భూ పంపిణీ తెలంగాణ ప్రభుత్వంలో 14 ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమని ఇచ్చిందంటే ఎస్సీలకు 3 ఎకరాల భూ పంపిణీ చేసామని ఇచ్చింది. అయితే భూమి తీసుకోవాలని బాగా ఎస్సీలు అందరూ పోగు చేసి పేరు రాసినాం. పేరు రాస్తే ఎవ్వరు ఏ పటేల్ అయినా భూస్వామి ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా మేము భూమి ముందుకు రాలే. భూమి రాకపోతే ఇది ఫెయిల్ అవుతుంది. నా ఊరు నా జనంకు వీళ్ళకు కావాలి భూమి, కానీ భూమి ఇష్టం ఎవరు లేరు. అయితే అతను ఏం సంగమించాడు, ఏం చేసినట్టే నా సొంత భూమి ఇస్తా 6 ఎకరాల భూమిని అతడు అప్పుడు డొనేట్ చేసాడు. అంటే అక్కడ భూమిని అప్పుడు ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు. 21 ఎకరం 30 గుంటల భూమి. అయితే అతడు ఏం చేసిందంటే నా ప్రజలకు నా ఊరికి పేరు ఉండాలి, నేను పనిచేసింది ఎప్పటికి గుర్తుండాలి అని చేసుకుంటే 6 ఎకరాల భూమి అతడు సొంత భూమిని ఇస్తే మిగతా వాళ్ళు ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏం చేశారు, మేము అరే సంగమేశ్వరం ఇస్తున్నాం కాబట్టి పైన వస్తాయి మాకు, మేము కూడా అమ్ముతామని అందరూ ముందుకు వచ్చారు. ఆ విధంగా భూమి సక్సెస్. ఈ డబుల్ బెడ్రూమ్ అప్పుడు అతడు సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, కాకపోయినా కూడా అరే మరి ఎట్లా మనకి మంత్రి గారు బాగున్నారు, ఎమ్మెల్యే గారు బాగున్నారు, అతని దగ్గరకు పోయి మేమంతా టీమ్గా పోయి సార్ మా ఊరికి డబుల్ బెడ్రూమ్ కావాలి, మా ఊర్లో చాలా ఈ మొత్తము ముంపుకు గురైపోయింది, అసలు ఊర్లో మేము ఉండడానికే లేదు, దోమలు చీమలు కట్టుకోవడానికి పరిస్థితి లేదు అనుకుంటే ఏం చేసుకుంటారు, డబుల్ బెడ్రూమ్. ఎక్కడ జాగా, ఇది గవర్నమెంట్ ఏరియా, గవర్నమెంట్ జాగా ఉంది సార్. మా స్కూల్ ఈ ఏరియా అంతా స్కూల్ ఉండే, ఈ స్కూల్ జాగాను పిల్లల్ని ఇక్కడ నుంచి మొండిగాడు అంటే ముద్దేపడి తెలుసు అక్కడ స్కూల్ బిల్డింగ్ షిఫ్ట్ చేసి ఇదంతా కొలాబ్ చేసి దగ్గర ఉండి మేమే కాంట్రాక్ట్లకు దగ్గర ఉండి వాళ్ళకు నీళ్లు పాలు రకరకాల మా వంతు సాయం, వాళ్ళకు కిరాయికి లేకపోతే ఇంకొంత కిరాయికి ఇస్తుంది. అట్లా చేసి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. ఆ విధంగా ప్రజల మనిషి కాబట్టి అతనికి ఏదంటే ఓ కోరిక. ఇంతకు ముందు మేము 14 నుంచి కూడా ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఏం కాలేం కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీ కానప్పుడే ఇంత పని చేసిండు. అయితే ఇంకా దగ్గర మంత్రి గారు బాగుంటాడు కాబట్టి మంత్రి అయినా పెద్ద మంత్రి కాబట్టి ఫండ్ బాగా నిధులు ఇస్తే అండర్ డ్రైనేజ్ ఇప్పుడు మా దగ్గర ఎస్సీ కాలనీ అక్కడ ఉంటుంది ఒకటి ఎస్సీ కాలనీ, అందులో ఇప్పటి వరకు సీసీ రోడ్ వచ్చినట్టు. సీసీ రోడ్ వేస్తే మీరు ఎట్టు వాళ్ళు అది మంత్రి నేను చెప్పిన అసలు మెయిన్ సమస్య మోరీలు. ఈ ఊర్లో కొత్త ఊరు అయింది కానీ మోరీలు లేవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే దీనికి ఒకటి ట్యాంక్ ఉంది, ట్యాంకులకు వెళ్ళిపోతున్నాయి తప్ప మిగతా ఊరంతా ఎక్కడ కూడా మోరీలు లేవు. మేము చెప్పడే కాదు ఒకసారి మీరు చూడండి కూడా, మేము చెప్పడమే కాదు ఒకసారి మీరు కూడా సర్వే చేసుకోండి. అసలు నీళ్ళు బయటికి పోయి నీళ్ళవు ఎవరి ఇంటికాడ వాళ్ళకి ఎడ్లకు గోదలకు రకరకాల ఇబ్బంది ఉంటుంది. ఇందాక చెప్పిన మా రెడ్డి గారు ఏమనంటే చేళ్ళ కాడికి పోతే విపరీతంతో ఆడేళ్ళకి చాలా ఘోరం పని. కనీసము వెనకడికి ఎట్ల పని మీద పోతుండే, ఎట్ల పని ఇప్పుడు లేవు, ట్రాక్టర్లు అయినాయి కాబట్టి పోవాలని 2 మంత్సాలు చేసుకున్నా ట్రాక్టర్ పోవాలి, అన్ని బైకులు. అలాంటి వ్యక్తి అనుబంధమైన వ్యక్తి ఉంగరం గుడికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే అతని గెలుపును మంత్రి దగ్గర కానుక తీసుకుపోయి ఈ ఊరు చాలా అభివృద్ధి చేసుకుంటామని ఈ జనానికి మేము వేడుకుంటున్నాం.